నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యమన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి। కొనకనమెట్ల మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మాగుంట। తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 34వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం। కరపత్రాలు పంపిణీ చేసిన టీడీపీ మాజీ శాసనసభ్యులు కంద్ర నారాయణ రెడ్డి। ఎర్రగొండపాలెం మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సిపిఐ నేతలు। రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్న రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ। శ్రీ వెంకటేశ్వర మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు 19వ సచివాలయ పరిధిలోని ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు। గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు। ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలో నూతనంగా నిర్మించిన 3 సచివాలయాలు 2 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి విచ్చేసి భవనాలను ప్రారంభించారు। ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి గ్రామ మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు। అనంతరం సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మండలంలోని వైకాపా నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు। గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి చెందుతుందని తెలిపారు। ఆ సదుద్దేశంతోనే మన ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలతో పాటు శాశ్వత అభివృద్ధి వైపు కూడా అడుగులు వేయడం జరిగిందని, సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు। గ్రామాల్లోని ప్రజలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం లభించాలన్న దృఢ సంకల్పంతో సచివాలయ వ్యవస్థను నిర్మించి ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు। నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి లభిస్తాయన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మొరబోయిన మురళీకృష్ణ యాదవ్, జడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు కన్వీనర్ మోరా శంకర్ రెడ్డి, సచివాలయం కన్వీనర్ సూర పెద్ద వెంకటరెడ్డి, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు। స్థానిక శాసనసభ్యులు శ్రీ నాగార్జున రెడ్డి గారితో కూడా వారి ప్రారంభోత్సవాలు జరుపుకోవడం అనేది సంతోషంగా ఉన్నది। సచివాలయాలు అంటే కూడా మాకు కొనకనమెట్ల మండలంలోనే కొనకనమెట్లలో కూడా జరుపుకోవడం, అదేవిధంగా భూపాడులో జరుపుకున్నాం, గార్ల దిండిలో కూడా జరుపుకున్నాం, చిన్నారిగట్టులో కూడా సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గ్రామాల్లో వీలున్నంత వరకు సచివాలయాలు నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది। ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా సచివాలయానికి వచ్చి వారి ఇబ్బందులు కూడా కల్పించుకునే దాంట్లో వీలవుతుంది। అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్ అనేది కూడా 2 ఆర్బీకే సెంటర్లు అనేది మనం కూడా ప్రారంభం చేసుకున్నాం। అదేవిధంగా PMGSY ప్రైమ్ మినిస్టర్ గ్రాండ్ సడక్ యోజన నంబర్ 3 ఈ ప్రోగ్రాంలో కూడా మంచి రోడ్లు అవన్నీ ఉన్నాయి। అవి నుంచి నాగంపల్లి వరకు, చెన్నారెడ్డిపల్లి నుంచి కోరిగుంటున్నారు। అవి దాదాపు ఏంటంటే 10 కిలోమీటర్లు ఒకటి, 7 కోట్ల 19 లక్షలు 20 లక్షలు। ఇది కూడా మంచి ప్రోగ్రాంలు ఈరోజు గౌరవ శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారు మంచి ప్రయత్నంగా చేసి
ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, తెదేపాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబును అక్రమ అరెస్టు చేయించారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 34వ వార్డులోని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రతి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన కందులకు తెదేపా నాయకులకు మహిళలు ఎదురేగి హారతులతో స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కందులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని కందులకు కాలనీ ప్రజలు తెలియజేస్తూ తమ మద్దతు ఇప్పటికీ నీకే ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళుతున్నప్పుడు పెద్దాయన చంద్రబాబు నాయుడు అరెస్టు దారుణం, అన్యాయం, అక్రమం అని మహిళలు సైతం వ్యాఖ్యానిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తగిన మూల్యం చెల్లిస్తుందని, ఇక వైసీపీ పని అయిపోయినట్లేనని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో భవిష్యత్తులో ప్రజలకు అందించబోయే సంక్షేమ ఫలాలను వివరిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని, రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు మెండుగా చూపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్, చిలకపాటి చిన్న, లింగమయ్య, బూదాల జాన్ డేవిడ్, మస్తానయ్య, పఠాన్ ఇబ్రహీం, గఫార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు మార్కాపురం పట్టణంలో 34వ బ్లాక్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళా సోదరి మనలందరూ కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది, అన్యాయంగా అక్రమంగా ఈ దొంగ కేసులు పెట్టి జైల్లో వేపించి పెద్ద ఆయన 73 సంవత్సరాల వయసు కలిగినటువంటి పెద్ద ఆయన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనటువంటి నానుడి ప్రతి ఒక్క ఇంటికాడి నుంచి కూడా వస్తూ ఉంది. అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామయ్యా, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొందిస్తామనే విధంగా హామీ ఇస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి కుటుంబాలన్నిటికీ మాకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కుటుంబానికి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరబోతుందో, ఎంతవరకు లబ్ధి చేకూరబోతుందో అనే విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రతి ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఆ మహిళా సోదరి ఇంటి బయటకు వచ్చేలా హారతులు ఇస్తూ తిలకాలు దిద్దుతూ అనేక రకాలుగా వారి అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారికి నిండు మనసుతో వారిని అందరినీ మేమందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం, నమస్కరించుకుంటా ఉన్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రాంత ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఇక్కడి రైతులను, పంట పొలాలను పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని వీరయ్యపాలెం గ్రామంలో ఎండిపోతున్న బత్తాయి, నిమ్మ, పొగాకు పొలాలను ఆయన పరిశీలించారు. వీరయ్యపాలెం, సాయిబాబా నగర్ గ్రామాల పొలాలు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిబిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక బోర్లు వేసిన నీళ్లు పడక పంటలు ఎండిపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 చొప్పున పరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఆయన వెంట రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు చెన్నయ్య తదితర సిపిఐ బృందం ఉన్నారు.
రాష్ట్రంలో దాదాపు 18 జిల్లాల్లో దుర్భరమైన కరువు పరిస్థితులు ఇవాళ ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 400 పైచిలుకు మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఖరీఫ్లో పెట్టాల్సిన పంట 30 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. చాలామంది పంటే పెట్టలే. ఇక్కడ కూడా ఈ ఊళ్ళో చూస్తూ ఉంటే ఇక్కడ కూడా కొంతమంది పంటే పెట్టలే. వాళ్ళు పంట పెట్టిన వాళ్ళకి ఏమైనా మెరుగ్గా ఉందంటే పంట పెట్టిన వాళ్ళు పెట్టుబడి కూడా నష్టపోయారు. మొత్తం ఎండిపోయినాయి. ఇవాళ ఇది పక్కనే చూస్తూ ఉన్నాం. యోగయ్య పొలంలో ఆయన పొగాకు, తర్వాత ఇక్కడేమో నిమ్మకాయ తోట వేశాడు. మొత్తం పొగాకు పాపం కష్టపడి ఆయన పైప్ లైన్లు కూడా వేసుకుంటే ఇవాళ పైపుల్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేనందువల్ల పొగాకు పంట పోయింది. ఇక్కడ కూడా నీళ్లు లేనందువల్ల ఆయన పాపం కష్టపడి సంవత్సరాలు తన పిల్లల మారి సాకున్నటువంటి నిమ్మకాయ తోట కూడా పూర్తిగా నష్టపోయాడు. ₹1 కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనపడడం లేదు. మరి ఇవాళ ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా అప్పుల పాలై దివాళా తీసి వారు ఏ రకంగా బతకాలని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావాలి. కరువు వచ్చిందో ఆ కరువు మండలాలన్నీ కూడా డిక్లేర్ చేయాలి. 103 మండలాల్లో మాత్రమే కరువు ఉందని చెప్పి ఒక తప్పుడు నివేదిక తయారు చేస్తా ఉన్నారు. దాంతో తీవ్రంగా విభేదిస్తా ఉన్నాం. తమకు ట్రైసైకిళ్లు మంజూరు చేస్తే కనీస వ్యక్తిగత అవసరాలు తీర్చుకోగలుగుతామని దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ దృష్టికి గత మాసంలో పలువురు వికలాంగులు తీసుకెళ్లగా నేడు ఆయన వారికి ట్రైసైకిళ్లు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన వికలాంగులు కనీసం తమ వ్యక్తిగత అవసరాలు కూడా ట్రైసైకిల్స్ లేక తీర్చుకోలేక పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ట్రైసైకిళ్లు మంజూరు చేస్తే కొంతమేరకు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోగలుగుతామని దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా అడిగిన తోడనే స్పందించిన దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తమ నేతలతో నేడు కల్లూరు గ్రామానికి చెందిన వారికి ట్రైసైకిళ్లు అందజేశారు. దీంతో వారు దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రైసైకిల్స్ వైసీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైదా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మాజీ సర్పంచ్ పోలేబోయిన పెద్దయ్య, వైసీపీ సచివాలయ కన్వీనర్ నక్క చిన్న వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు ఆంజనేయులు, యూపీ మరియు జెడ్పీ హైస్కూల్ చైర్మన్లు బొల్లి కొండయ్య, నారాయణ, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఒకటి సమస్త ఆత్మల పండుగ. చనిపోయిన వారిని స్మరించుకుంటూ వారి గురించి ప్రార్థనలు చేయడమే ఈ పండుగ ఉద్దేశం. ప్రకాశం జిల్లా దొనకొండలో సమస్త ఆత్మల పండుగ సందర్భంగా చనిపోయిన వారికి ఇష్టమైన నైవేద్యములు సమర్పించి సమాధి వద్ద పుష్పాలు అలంకరించి అగరబత్తీలు మరియు సాంబ్రాణి పొగ వేస్తూ క్యాండిల్స్ వెలిగిస్తూ చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి వారి ఇష్ట దైవాలను తలుచుకుంటూ కొందరు పేదవారికి వస్త్రదానాలు, మరికొందరు అన్నదానాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆయా సంఘాల చర్చిల పాస్టర్ల ప్రార్థనలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ఫెర్నాండెస్, సిఎస్ఐ చర్చ్ ఫాదర్ రవి, లూథరన్ చర్చ్ ఫాదర్ యాకోబ్, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైద్యాన్ని పేదలకు చేరువలోకి తీసుకువచ్చి ప్రజలందరి ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష విజయవంతంగా కొనసాగుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైస్ చైర్మన్ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు 19వ సచివాలయ పరిధిలోని ప్రజలకు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాసులు పాల్గొని వైద్య సేవలు పొందడానికి వచ్చిన ప్రజలకు పలు సూచనలను చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ముఖ్య అతిథులు స్వయంగా పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో విద్యార్థులకు మున్సిపల్ వైస్ చైర్మన్లు కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదలకు జేబులో నుంచి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టారని చెప్పారు. పట్టణాల్లో సైతం ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వైద్య సేవలు, వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందిస్తున్నారని, ఫ్యామిలీ ఫిజిషియన్ అని నూతన ఆరోగ్య పథకం ద్వారా గ్రామీణులకు వైద్య సేవలు చేరువ చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, సచివాలయ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3న నిర్వహించబోయే స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎగ్జామ్ కు ఎంపిక కాబడిన అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల తోటి మరియు మండలానికి కేటాయించబడినటువంటి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లతోనే రాచర్లలోని ఎంఆర్సీ భవనం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి 1 మరియు 2తో పాటు స్థానిక జిల్లా పరిషత్తులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారులు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు మరియు ప్రధాన ఉపాధ్యాయులు 3వ తారీఖున నిర్వహించబడేటువంటి పరీక్షలలో పాటించాల్సినటువంటి విధి విధానాలను, పరీక్షకు ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పరీక్ష జరుగుతున్నప్పుడు చేయాల్సినటువంటి పనుల గురించి, పరీక్ష పూర్తయిన తర్వాత OMR షీట్లను ఏ విధంగా వివిధ బండిల్స్ గా ఏర్పాటు చేసి ఎంఆర్సీకి అప్పచెప్పాల్సినటువంటి విధానాలను గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ పరీక్షలు జరుపుటకు గాను మండలానికి 31 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు నియమించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన సందర్భంగా మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మండలంలోని టీడీపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం తర్లుపాడు మండలంలోని నాయకులు, కార్యకర్తలతో మమేకమై ఓటర్ల వెరిఫికేషన్ గూర్చి, కొత్త ఓట్ల చేర్పులు, దొంగ ఓట్ల నమోదులను గూర్చి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ బాండ్లు పంపిణీ చేశారు. ఆయనకు మహిళలు ఎదురెగి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు దారుణం, అన్యాయం, అక్రమం అని మహిళలు సైతం వ్యాఖ్యానిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయకథనం ఎగురవేస్తుందని, అధికారం వచ్చిన పిమ్మట ప్రతి కుటుంబానికి జరగబోయే లబ్ధి గురించి సవివరంగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కంచర్ల కాసయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పుచ్చనుతల గోపీనాథ్ చౌదరి, మండల అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి, మండల నాయకులు కాలంగి శ్రీనివాసులు, గౌతగట్ల సుబ్బయ్య, మేకల వెంకట యాదవ్, ఈర్ల పెద్ద కాసయ్య, కుందూరు చిన్నకాసిరెడ్డి, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తర్లుపాడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ దేవుడు కరుణించి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండే విధంగా, ప్రజలకందరికీ గౌరవం ఉండే విధంగా తీర్పునిప్పించినటువంటి ఆ దేవుడికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్రమ అరెస్టు తోటి 53 రోజుల పాటు జైల్లో ఉంచి చేయని నేరాలకు బయటకు ఏ రకంగా వస్తాడో చూడాలా, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలా అనేటువంటి కుటిల బుద్ధితోటి ఈ ప్రభుత్వం 1 by 1 ఒక్కొక్కటి లేనిపోని తప్పుడు కేసులు బనాయించి 53 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంత దుర్మార్గాన్ని గ్రామాలే కాదు, పట్టణాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కీర్తిని, చేసినటువంటి త్యాగాన్ని అందరూ గుర్తించి కొనియాడే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తీసుకుని రావడం తథ్యం. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడటం తథ్యం. ప్రజలందరూ ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కుమ్ముదామా, ఎప్పుడు ఈ అవినీతి ప్రభుత్వానికి అంతమందిద్దామా అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఊగిపోతూ ఉన్నారు. తప్పకుండా ఆ రోజు వస్తుంది. ఇక 100-120 రోజుల్లో మనం యుద్ధానికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సన్నద్ధం కావాలని కోరుతా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదని ఆయన వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని
కాంగ్రెస్ పార్టీ మార్కాపురం టౌన్ సమన్వయ కమిటీ సభ్యులు అడ్వకేట్ జావీద్ అన్వర్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మార్కాపురం టౌన్ సమన్వయ కమిటీ సభ్యులు అడ్వకేట్ జావీద్ అన్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్వర్ మాట్లాడుతూ శుక్రవారం రోజున మార్కాపురం పట్టణంలో పలు కార్యక్రమాల నందు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి వస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల సమావేశం అనంతరం జగనన్న కాలనీ వెలిగొండ ప్రాజెక్టు పనులను మరియు నిర్వాసితుల కాలనీలను తులసిరెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. సంబంధిత బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేయుటకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు కలే మస్తాన్, మార్కాపురం రూరల్ సమన్వయ కమిటీ సభ్యులు దూదేకుల ఖాసిం వలి, జిల్లా కిసాన్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం పట్టణంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా వారు మార్కాపురం నియోజకవర్గానికి వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గము, మార్కాపురం పట్టణము, మార్కాపురము మండలము, అదేవిధంగా పక్కనున్నటువంటి ఎర్రగొండపాలెము, గిద్దలూరు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తులసిరెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గానికి వస్తున్నందున అనాది నుండి ఇక్కడ పూర్తి కానటువంటి వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రధాన సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ నిర్వాసితులకు సరైన సదుపాయాలు కల్పించకుండా పేరుకు మాత్రమే జగనన్న కాలనీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాలనీలను పరిశీలన, అదేవిధంగా వెలుగొండ టన్నెల్ యొక్క పరిశీలన రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో మేమందరం కలిసి చేసి వారికి న్యాయం కోసము పునర్వాసితులకు ప్రయోజనం కలిగే విధంగా వాళ్లకు సత్వరం న్యాయం కలిగే విధంగా పోరాటానికి కోసము మేము రాష్ట్ర నాయకత్వము ఆధీనంలో జిల్లా నాయకుడు మా జిల్లా నాయకుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ తులసిరెడ్డి గారి యొక్క ఈ పర్యటనను విజయవంతం చేయవలసిందిగా అందరినీ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేలు చేయబోయే నూతన పథకాలను ప్రజలకు వివరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీ నుండి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కొత్త హామీలతో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని హసనాపురం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నూతన పథకాల కరపత్రాలను ఇంటింటికి పంచుతూ గ్రామస్తులందరికీ వివరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలైందని, రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోనేని జయలక్ష్మమ్మ, మాజీ సర్పంచ్ క్రిస్టఫర్, ప్రసాద్, అనిల్, శివయ్య, రవి, శ్రీనివాసులు, నారాయణ, రామాదేవి, జెడ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు SGF అండర్-17 బాయ్స్ జిల్లా స్థాయిలో ఫుట్బాల్ శిక్షణ క్యాంపును దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో SGF అండర్-17 బాయ్స్ జిల్లా స్థాయి ఫుట్బాల్ కోచింగ్ క్యాంపును జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావు, విద్యా కమిటీ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఈ రోజుతో ముగించడం జరిగింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా సమావేశ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పలు మండలాల వారీగా జిల్లా స్థాయి SGF ఫుట్బాల్ అండర్ 17 బాలురకు శిక్షణ ఏర్పాట్లు భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశీస్సులు అందిస్తూ పలు సూచనలు సలహాలు తెలియజేస్తూ కర్ణం మల్లేశ్వరి చదివిన ఈ హై స్కూల్లో మీరు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని అంచెలంచెలుగా ఎదగాలంటూ ఆశీస్సులను అందించారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది, దర్శి జోన్ గౌరవ అధ్యక్షులు అంజిరెడ్డి, చందలూరు PET, రాజంపల్లి PET విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। సొసైటీ తరపున మంజూరైన పెట్రోల్ బంక్ రైతులకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు। ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణం దాపులోని పందివానిపల్లి రోడ్డు పాముల పుట్ట దగ్గర ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంకును ఎర్రగొండపాలెం శాసనసభ్యులు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ సింగిల్ విండో సొసైటీలు అనేది రైతులకు అండగా నిలిచి వారికి కావాల్సిన సహాయం అందించే విధంగా ఉండాలన్నారు। ఎర్రగొండపాలెం సొసైటీ జిల్లాలోని తలమాణిక్యంలా ఆదర్శవంతంగా సేవలను అందించాలన్నారు। ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులతో పాటు PDCC బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ఆప్కాప్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ, జిల్లా సహకార ఆడిట్ అధికారి పోలిశెట్టి రాజశేఖర్, MPP దొంతా కిరణ్ గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, సర్పంచ్ అరుణాబాయ్, జడ్పీటీసీ విజయభాస్కర్, పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, రైతు నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు। అక్టోబర్ నెలలో ఉదయ్ న్యూస్ లో ఆనందాశ్రమంలో గోవులకు దానా లేక విక్రయిస్తామని వార్త ప్రచురితం కాగా దాతలు ముందుకు వచ్చి గోవులకు ఒక లారీ మేత వరిగడ్డి అందజేయడం జరిగింది। ప్రకాశం జిల్లా దొనకొండ ఆనందాశ్రమంలో భైరవానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ ఉదయ్ న్యూస్ ద్వారా తెలియజేసిన ఉదయ్ ఛానల్ యాజమాన్యానికి మరియు రిపోర్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు। అయితే గోవులకు మేత లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో గోవులను విక్రయిస్తామంటూ ఉదయ్ న్యూస్ ద్వారా అక్టోబర్ నెలలో ప్రచురితమైంది। టీవీలో వార్త స్పందించి కొందరు దాతలు ఒక లారీ వరిగడ్డి మేతను దానం చేయడం జరిగింది। వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా 2 లారీలు దానం చేయగలిగితే సంవత్సరం పొడుగునా మేతకు కొరత ఉండదని ఆలయ నిర్వాహకులు తెలియజేయడమైనది। కాబట్టి దాతలు స్వయంగా గాని ఫోన్ ద్వారా గాని సంప్రదించవలసిందిగా వారు తెలియజేస్తూ సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు। స్వామి శరణం స్వామి, ఇక్కడ ఆనందాశ్రమంలో స్వామి గోవులు అమ్ముతామని చెప్పేసి మొన్న కొంచెం న్యూస్ ఇచ్చారు స్వామి, ఉదయ న్యూస్ వారు మనకి దానికి స్పందించి మన స్వాములు దాతలుగా వచ్చి ఒక 2 స్వాములు వీరప్పయ్య స్వామి గోశాలలో ఒక లారీ గడ్డి స్పందించారు స్వామి దాతలు। ఎవరన్నా దాతలు ఉంటే అంజిరెడ్డి స్వామి వారిని కలిసి ఆ గోవులకి గడ్డి స్పందించే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పచ్చు స్వామి। స్వామి సార్ ఇంకా ఇచ్చేవాళ్ళు ఉంటే స్వామి ఇంకా 2 లారీలు గడ్డి ఇక్కడ అవసరం ఉంది స్వామి, అది దయచేసి ఎవరైనా దాతలు ఉంటే అంజిరెడ్డి స్వామి వారిని కలిసి భైరవానంద స్వామిని ఇక్కడ స్పందించి స్వామి ఇక్కడ గడ్డి ఆ గోవులకి అందించాలని కోరుతున్నాను స్వామి। ఈ గడ్డి అందించిన దాతలకి ధన్యవాదాలు స్వామి, వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం। ఇంకా ఎవరైనా ఉంటే స్పందించండి స్వామి। స్వామి శరణమయ్యప్ప। స్వామి శరణం స్వామి, ఇది భైరవానంద స్వామి వారి నెంబరు, ఇక్కడ ఆనందాశ్రమంలో ఉంటాడు। ఆయన నెంబర్ స్పందించాలంటే 9182016764 కాల్ చేయండి స్వామి। స్వామి ఎప్పుడు అందుబాటులో మీకు ఉంటాడు స్వామి, ఏదన్నా స్వామివారు మిమ్మల్ని కలవమన్నా కలుస్తారు। ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి స్వామి। పొగాకు పొలంలో భారీ కొండ చిలువ దర్శనమివ్వడంతో రైతు ఉలిక్కిపడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది। ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అక్కపల్లి గ్రామ సమీపంలో గ్రామానికి చెందిన భూమా శ్రీనివాసులకు తన పొలంలో కొండ చిలువ కనిపించి కలకలం రేపింది। ప్రతిరోజు మాదిరి ఈ రోజు ఉదయం 6 గంటలకు పొలానికి నీళ్లు వేయడానికి వెళ్లిన భూమా శ్రీనివాసులకు చెట్ల మధ్యలో భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది।
అది చూసి రైతు భూమా శ్రీనివాసులు ఉలిక్కిపడి వెంటనే తేరుకుని గిద్దలూరు ఫారెస్ట్ వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అక్కపల్లి గ్రామస్తులు కొండ చిలువను చూసేందుకు ఆసక్తిగా అక్కడికి చేరారు. దాదాపు 8:30 గంటల సమయంలో గిద్దలూరు అటవీ శాఖ వారు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకునే ప్రయత్నం చేయగా కొండ చిలువ చెట్టుకు చుట్టుకుని రాకపోవడంతో దాదాపు అరగంట పాటు అటవీ శాఖ అధికారుల తీవ్ర శ్రమ పడ్డారు. ఎట్టకేలకు కొండ చిలువ కర్రకు చుట్టుకోగా దానిని గోతంలో వేసి ఫారెస్ట్ అధికారులు తీసుకువెళ్లారు. నల్లమల అటవీ ప్రాంతంలో దాన్ని వదిలిపెట్టనున్నట్లు గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా రైతు భూమా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని, ఎప్పుడు కూడా ఇలాంటి కొండ చిలువను చూడలేదని, దాదాపు 8 అడుగుల మేర పొడవు ఉందని, దాన్ని చూసిన మరుక్షణమే భయం వేసిందని, దాన్ని చంపడం కన్నా అటవీ శాఖ అధికారులకు అప్పచెప్పడం మేలని తలచి వారికి సమాచారం ఇవ్వడం, వారు వచ్చి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.